ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల తీర్పా లేక కార్పొరేట్ దిగ్గజాల ధనబలమా? ఇటీవల ఎలక్షన్ కమిషన్ బయటపెట్టిన డేటా భారతీయ రాజకీయ వ్యవస్థలోని దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని సమాజం ముందుంచుతుంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం చందాల్లో ఏకంగా 85% ఒక్క అధికార పార్టీ బీజేపీకే వెళ్ళాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే ఇది ఏకంగా 12 రెట్లు ఎక్కువ. అసలు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వాత కూడా కంపెనీలు వేల కోట్లు ఒకే పార్టీకి ఎందుకు కుమరిస్తున్నాయి? ఇది కేవలం పార్టీపై అభిమానమా లేక భారీ ప్రాజెక్టులు సబ్సిడీల కోసం జరుగుతున్న క్విడ్ ప్రోకో వ్యవహారమా? ముందుగా ఈ గణాంకాలను గమనించండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన విరాళాలు 6,000 కోట్ల పైమాటే. అదే సమయంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్కి వచ్చింది కేవలం 522 కోట్లు. అంటే ప్రతిపక్షానికి రూపాయి వస్తే అధికార పార్టీకి 12 రూపాయల నిధులు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. కానీ ప్రచారం, సోషల్ మీడియా మేనేజ్మెంట్, భారీ సభల నిర్వహణకు అత్యంత కీలకమైన ఆర్థిక బలం ఒకే పార్టీ వద్ద 85% పోగుపడితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు అధికార పార్టీతో సమానంగా ఎలా పోటీ పడగలవు? ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రమైన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ను దెబ్బతీయడం కాదా? ఫిబ్రవరి 2024లో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది. విరాళాల్లో పారదర్శకత వస్తుందని అందరూ భావించారు. కానీ జరిగిందేంటి? కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ ట్రస్ట్లు అనే మరో మార్గాన్ని ఎంచుకున్నాయి. ఉదాహరణకు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్నే తీసుకోండి. 100 కంటే ఎక్కువ కంపెనీలు ఈ ట్రస్ట్కు విరాళాలు ఇస్తే ఆ ట్రస్ట్ బీజేపీకి ఏకంగా 2,181 కోట్లు ఇచ్చింది. కాంగ్రెస్కి ఇచ్చింది కేవలం 216 కోట్లు. ఇక్కడ అసలు పారదర్శకత ఉందా? 285 విరాళాలు ట్రస్టుకు వస్తే ట్రస్ట్ తన ఇష్టారాజ్యంగా పార్టీలకు పంచింది. ఏ కంపెనీ ఇచ్చిన డబ్బు ఏ పార్టీకి వెళ్ళిందో ఖచ్చితంగా తేల్చడం మళ్ళీ కష్టంగానే మారింది. అంటే బాండ్ల స్థానంలో ఈ ట్రస్టులు మరో చాటుమాటు వ్యవస్థగా మారలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నిటికంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే విరాళాలు ఇచ్చే కంపెనీలు వాళ్లకు ప్రభుత్వాల నుంచి లభిస్తున్న ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి సెమీ కండక్టర్ ప్రాజెక్టులు భారీ సబ్సిడీలు పొందిన కొన్ని వారాల్లోనే టాటా గ్రూప్ తన ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి 757 కోట్లు అందించింది. ఇది కేవలం యాదృచ్ఛికమేనా? గతంలో ఎలక్టోరల్ బాండ్ల వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మెగా సంస్థ ప్రూడెంట్ ద్వారా బీజేపీకి మళ్ళీ 320 కోట్లు ఇచ్చింది. ప్రూడెంట్ ట్రస్ట్కు ఏకంగా 500 కోట్లు ఇచ్చి టాప్ దాతగా నిలిచింది. వివాదాస్పద లాటరీ వ్యాపారి శాంటియోగా మార్టిన్ సంబంధిత సంస్థలు కూడా 100 కోట్లు దారపోశాయి. ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టులు, అనుమతులు, సబ్సిడీలు పొందే కంపెనీలే అధికార పార్టీకి వేల కోట్లు సమర్పించుకోవడం క్విడ్ ప్రోకో కాదా? కార్పొరేట్ కంపెనీలు సాధారణ ప్రజల సంక్షేమం కోసం ఈ డబ్బులు ఇవ్వవు, తమ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇస్తాయనేది బహిరంగ రహస్యం కాదా? మొత్తానికి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసినా రాజకీయ వ్యవస్థలో కార్పొరేట్ల ప్రభావం కానీ అధికార పార్టీకే నిధుల వరద పారడం కానీ మారలేదు. కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి వెళ్తే అది సామాన్య పౌరుడి ఓటు హక్కును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుంది. రాజకీయ పార్టీల విరాళాలపై పూర్తి స్థాయి కఠిన నిబంధనలు, పూర్తిగా పారదర్శక రావాల్సిన అవసరం ఉందంటారా? కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు వేల కోట్ల విరాళాలు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.